నమస్తే, వెల్కమ్ టు రిషికా న్యూస్. నేను స్వాతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గూండాలు రౌడీలతో బాబు దాడి చేయించారు. అయ్యన్న పాత్రుడిని ప్రేరేపించింది చంద్రబాబేనని జోగి రమేష్ ఆరోపణ. జోగి రమేష్ కిరాయి రౌడీ, రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్న టీడీపీ నేత పంచుమర్తి. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై నీలం సాహ్ని సమీక్ష. గుంటూరులోని కలెక్టరేట్లో అధికారులతో సమావేశం. ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. 105 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేసిన కేటీఆర్. ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు. నిన్నటి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ తో జ్వరం పట్టుకుందంటూ ఎద్దేవా. డీటెయిల్స్ చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై గూండాలు రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై దాడి చేస్తారా అని నిలదీశారు. అయ్యన్న పాత్రుడిని ప్రేరేపించి మాట్లాడించింది చంద్రబాబే అని ఆరోపించారు. పత్రికలో రాయలేని విధంగా, టీవీ ఛానల్స్ లో చూపించలేని విధంగా ఆయన మాటలు ఆ విధంగా ఉంటే దాన్ని మొత్తం కూడా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అయ్యన్న పాత్రుడు గారిని స్క్రిప్ట్ రాసిస్తే అయ్యన్న పాత్రుడు గారు ఆ విధంగా మాట్లాడితే నేను నిరసన తెలియజెప్పడం కోసం ఒక పౌరుడిగా, బాధ్యత గల వ్యక్తిగా ముఖ్యమంత్రి గారిని బండబూతులు తిడతా ఉంటే చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో నేను ప్రొటెక్ట్ చేయడానికి, నిరసన తెలియజెప్పడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళితే ఆగకముందే రాళ్లు వేయించావు, కారు ఆగకముందే కారు పగలగొట్టించావు, నేను దిగకముందే నా మీద దాడికి ప్రయత్నం చేశావు. ఇన్ని విధాలుగా నువ్వు నిన్న చేసిన రచ్చ అది దండయాత్ర, లేకపోతే మాది దండయాత్ర? నాది ఎట్లా అవుతుంది? నారా చంద్రబాబు నాయుడు గారు దండయాత్ర? మీ పత్రపత్రికలు దండయాత్రని పెట్టారని నీ ఇంటి మీదకి నేను దండయాత్రకు వచ్చానా? నీ ఇంటి దగ్గరికి నేను నిరసన తెలియజెప్పడం కోసం వచ్చా. ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. గోండాలని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, గోండాలని పంపించింది చంద్రబాబు నాయుడు గారు, రౌడీ మూకని పోగు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కిరాయి రౌడీ అని, పెడన నియోజకవర్గంలో అభివృద్ధిని జోగి రమేష్ గాలి కొదిలేశారని మండిపడ్డారు. వైసీపీకి ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామన్న ప్రబుద్ధుడు జోగి రమేష్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ గారు ఒక కిరాయి గూండాలాగా ఏ రకంగా నిన్న ప్రవర్తించారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ యొక్క జోగి రమేష్ 1,66,000 మంది ఓటర్లున్న మీ నియోజకవర్గంలో ఒక్కళ్ళకి న్యాయం చేయటం చేత కాదు, ఒక రోడ్డు వేయటం చేత కాదు, ఒక పథకం ఇప్పించడం చేత కాదు. పైపెచ్చు ఎవరైనా పంచాయతీ ఎలక్షన్స్లో వైసీపీకి ఓటు వెయ్యకపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి బహిరంగంగానే విమర్శించి హైకోర్టు చేత అక్షంతలు తిన్నా కూడా ఇంకా బుద్ధి రాలేదు. రేపు రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సమీక్ష నిర్వహించారు. గుంటూరులోని కలెక్టరేట్లో ఆమె అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ వివేక్ యాదవ్, డీఐజీ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ట్రై మోటార్ వాహనాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని 105 మంది దివ్యాంగులకు వాహనాలను అందజేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద దివ్యాంగులకు చేయూతనిస్తున్నారని అభివర్ణించారు. రాష్ట్ర సమస్యలపై రంజిత్ రెడ్డి పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నారని,
చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రులకు 7 అంబులెన్సులు ఇచ్చారని గుర్తు చేశారు. తన వాదన వినిపిస్తున్న గౌరవనీయులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా మనందరం కూడా చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. మంచి శుభకార్యం ఉంటే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం. అట్లా ఖర్చు పెట్టకుండా డబ్బులు వృధా చేయకుండా మరి అంబులెన్సులు ఇస్తే బాగుంటుంది అని ఒక మాట నేనంటే వెంటనే వారు ముందుకొచ్చి తాను ఇవ్వడమే కాకుండా తాను 7 అంబులెన్సులు ఇవ్వడమే కాకుండా మొత్తం రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలతో తాను జీవన్ రెడ్డి గారు ఇద్దరు ప్రభాకర్ గారు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసి ఒక 6 డొనేషన్ తో మొదలైన దాన్ని 100 పైచీలకు అంబులెన్స్ తీసుకుపోవడంలో కూడా డాక్టర్ రంజిత్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ సంవత్సరం కూడా దివ్యాంగులైన సోదరులకి ఈ గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమంలో వారికి చేయూతనివ్వడానికి ఒక వాహనం అందిస్తే వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది, జీవనోపాధికి అది దోహదపడుతుందని ఒక ఆలోచన చేసి నేను ఒక ఆలోచన చేస్తే వెంటనే వారు ముందుకొచ్చి నేను కూడా ఒక 100 వాహనాల సమకూరుస్తానని చెప్పి ముందుకు రావడం కూడా వారి గొప్పతనాన్ని వారి మంచి మనసును చాటుతుంది. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు. మా వద్ద జామ, మామిడి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు, శ్రీగంధం, ఎర్రచందనం, టేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు, పూల కుండీలు, షో మొక్కలు లభించును. రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫార్మ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును. రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి. ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి. ఫోన్ 6309043648. సంప్రదించండి. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరగడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ గోవా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన టీకా వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో రాజకీయ పార్టీలకు వ్యాక్సిన్ దుష్పరిణామాలు తలెత్తుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. నిన్న రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందని తెలిసి రాజకీయ పార్టీలకు జ్వరం పట్టుకుందంటూ సెటైర్లు వేశారు మోదీ. ये भारत के सामर्थ्य को दिखाता है। साथियों, कल का आपका जो अचीवमेंट है ना, वह पूरे विश्व में सिर्फ वैक्सीनेशन के आंकड़ों के आधार पर नहीं, भारत के पास कितना सामर्थ्य है इसकी पहचान दुनिया को होने वाली है। और इसलिए इसका गौरवगान हर भारतीय का कर्तव्य भी है और स्वभाव भी होना चाहिए। साथियों, मैं आज मेरे मन की बात भी कहना चाहता हूं। जन्मदिन तो बहुत आए, बहुत जन्मदिन गए, पर मैं मन से हमेशा इन चीजों से अलिप्त रहा हूं, इन चीजों से मैं दूर रहा हूं। पर मेरी इतनी आयु में कल का दिन मेरे लिए बहुत भावुक कर देने वाला था। जन्मदिन मनाने के बहुत सारे तरीके होते हैं, लोग अलग अलग तरीके से मनाते भी हैं, और अगर मनाते हैं तो कुछ गलत करते ऐसा मानने वालों में मैं नहीं हूं। लेकिन आप सभी के प्रयासों की वजह से कल का दिन मेरे लिए बहुत खास बन गया है। मेडिकल फील्ड के लोग, जो लोग पिछले 1.5-2 साल से दिन रात जुटे हुए हैं, अपनी जान की परवाह किए बिना कोरोना से लड़ने में देशवासियों की मदद कर रहे हैं, उन्होंने कल जिस तरह से वैक्सीनेशन का रिकॉर्ड बनाकर दिखाया है वो बहुत बड़ी बात है। हर किसी ने इसमें बहुत सहयोग किया है। लोगों ने इसे सेवा से जोड़ा। ये उनका करुणा भाव,
कर्तव्य भाव ही है जो 2.5 करोड़ वैक्सीन डोज लगाई जा सकी। और मैं मानता हूं वैक्सीन के हर एक डोज एक जीवन को बचाने में मदद करती है। 2.5 करोड़ से ज्यादा लोगों को इतने कम समय में इतना बड़ा सुरक्षा कवच मिलना बहुत संतोष देता है। जन्मदिन आएंगे जाएंगे, लेकिन कल का ये दिन मेरे मन को छू गया है, अविस्मरणीय बन गया है। मैं जितना धन्यवाद अर्पित करूं वो कम है। मैं हृदय से प्रत्येक देशवासी को नमन करता हूं, सभी का आभार जताता हूं। టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు రంపచోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో విఆర్పురం మండలంలో పార్టీ శ్రేణులు రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం రైతు సమస్యలను పరిష్కరించాలంటూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ధాన్యం మిరపతోట వేస్తారు. కూడా మిరపతోట కానీ వరి కానీ మిర్చి కానీ మిరప కానీ ఇవన్నీ వేస్తారు రైతులు. పండించినట్టుగన్నిటి కూడా గిట్టుబాటు ధర ఖచ్చితంగా కల్పించవలసిన బాధ్యత మేముంది, ప్రభుత్వం ఉంది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని నోటిఫికేషన్ ఇచ్చిన భూములపై అభ్యంతరాలు తెలిపేందుకు ఎటపాక మండలం గన్నవరం పంచాయతీలో ముంపు భూముల రైతులతో ప్రాజెక్టు అధికారులు గ్రామసభ నిర్వహించారు. నోటిఫికేషన్ జారీ చేసిన ముంపు భూములకు సంబంధించిన మార్పులు, చేర్పులు, సవరణలు, అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని రైతులకు అధికారులు సూచించారు. ఈ మార్పులన్నీ కూడా, ఈ సవరణలన్నీ కూడా మీరు దరఖాస్తు మీరే చేస్తారని అభ్యంతరాల రూపంలో స్వీకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేశాం. అందుకని మేము జారీ చేసిన ప్రకటనలో ఉన్న పేరు కాకుండా ఎవరైతే వారసులు ఉన్నారో, ఎవరైనా చనిపోయి ఉన్నారో, ఎవరికైనా మీరు రాసేసి ఉండొచ్చు భూమి, వాళ్ళు ఎవరైతే మీరు పాస్ పుస్తకాలు జారీ చేయబడి మేము హక్కుదారులు అని చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా మీరు తెలకైతే మీద మీరు రిప్రజెంటేషన్ రాసి మీకు అటెండ్ అవ్వాలండి. ఆ రోజు కంపల్సరీ సర్వే జరిగేటప్పుడు అటెండ్ అయ్యి మీ పేర్లు, మీ భూమి ఎంతవరకు వచ్చిందో సరి చూసుకుని మీరు నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రామ సభ వేస్తాం. గ్రామ సభ వేసిన తర్వాత దాన్ని ఫైనల్ గ్రామ సభని తీసుకుని అప్పుడు అవార్డుకి వెళ్తుందండి. అందుకని మేము ఇవాళ పెట్టిన గ్రామ సభకి మేము పేపర్ ప్రకటనలో వచ్చిన తప్పుల్ని సరిచేయడం కోసం ఈ గ్రామ సభ పెట్టాం. అందుకని దాని మీద ఏమన్నా మీకు అభ్యంతరాలు, సవరణలు ఏమన్నా ఉంటే మాకు కాగితం రూపేణా తెలియజేసి ఆ అభ్యంతరాలు సవరణ చేయించుకోవాల్సిందిగా గ్రామ సభ ఏర్పాటు చేస్తాం. వారు కూడా బాగా సహకరిస్తున్నారు. మనం ఎన్నిసార్లు పోలవరం ఆఫీస్కి వెళ్ళినా కూడా ప్రతి విషయం మాకు ఓపికగా వివరంగా తెలియజేస్తూనే ఉన్నారు. ఏ పని మీద వెళ్ళినా వారికి నిజంగా ధన్యవాదాలు. అదే రకంగా మీరు ప్రతి ముందు అడుగు అన్నట్టు ఇప్పుడు డబ్బులు వస్తాయా రావా అనేది మనం నిరాశపడకూడదు. ఇది ఒక ముందుకు వెళ్తుంది, ముందడుగు వెళ్తుంది. ప్రాజెక్ట్ అనేది అక్కడ పూర్తిగా వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజుల పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. పోయిన సంవత్సరం వరకు కూడా మనకి పోలవరం అనేది ఎక్కడో ఉంది, వస్తుందో రాదేమో, ఇంకా రాదు అన్న అపోహలో కూడా చాలామంది ఉన్నారు, సగం మంది. కానీ ఈ సంవత్సరం వర్షాలు లేకపోయినా నీళ్ళు అనేది మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆ నీళ్లు కూడా తొందరగా తగ్గట్లేదు, ఊరికినే వచ్చేస్తుంది వరద. వచ్చిన వరద వారం 10 రోజుల వరకు కూడా తగ్గే పరిస్థితి లేకుండా ఉంది. ఇంత వర్షాభావ పరిస్థితులలో కూడా ఈ విధంగా ఉందంటే ఇంకా అధిక వర్షాలలో మన పరిస్థితులు ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని వచ్చిన అధికారులకు కూడా మనం సహకరించి వారు ముందడుగు వేస్తూ పిఓ గారు కూడా దీన్ని
ఈ విషయంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాబట్టి మనం అభ్యంతరాలు తెలియజేస్తూ డెత్ సర్టిఫికెట్లు ఎఫ్ఎంసీలు కూడా చేసుకుని సార్ కూడా పోయినసారి డీటీ గారు చెప్పారు, మీరు ఈ లోపలనే మేము సబ్మిట్ చేయమన్న ఇన్ టైంలోనే మీరు అవన్నీ సబ్మిట్ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లలో వస్తుంది, లేదంటే వైజాగ్ R&R కోర్టులో కట్టేస్తాం మేము, తర్వాత ఇబ్బంది అవుతుంది అని అన్నారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీరందరూ మీకు సంబంధించిన రుజువులన్నీ ఈ నెల రోజులలోనే మీరు చేసుకుని సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకేదన్నా మీకు అనుమానాలు ఉంటే తెలియజేయండి. పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని రాజ్యసభ మాజీ ఎంపీ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం రేఖపల్లిలో జరిగిన నిర్వాసితుల పోరు సభకు ఆమె హాజరయ్యారు. మోదీ పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం గిరిజన చట్టాలను, గిరిజనుల హక్కులను కాలరాస్తుందంటూ బృందా కారత్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలు చేయబడింది. ఒకటి ఆంధ్రప్రదేశ్ గాను, రెండోది తెలంగాణ గాను. But the status of the Polavaram project has not changed. అయితే ఈ పోలవరం నిర్వాసిత సమస్య అనేటువంటిది మాత్రం ఏ మార్పుకు లోను కాకుండా ఉంది. The central government has said this is the central government's project. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి ప్రాజెక్టు అని చెప్పేసి జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పింది. But the question before us today, ఈ రోజు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే from 2006 2005 నుంచి to 2021 2021 నేటి వరకు the people of this area have not been consulted. ఈ ప్రాంతపు ప్రజలు ఈ విషయంలో ఏమాత్రం సంప్రదింపులకి నోచుకోలేదు. Now the Modi government is sitting in Delhi. ఇప్పుడు ఢిల్లీలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. That is the BJP RSS government. చిత్తూరు జిల్లాలో అక్రమంగా దాచిన ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. తొట్టంబేడు మండలం రాబట్లపల్లెలోని ఓ రైతు సజ్జు చేలో గుర్తు తెలియని దుండగులు దాచి ఉంచిన 13 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూలీలతో సజ్జను కోయిస్తుండగా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వెంటనే రైతు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు ఇంటిపై వైసీపీ దాడిని నిరసిస్తూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. చంద్రబాబు నివాసంపై దాడి చేయడాన్ని తప్పుపట్టారు. రోడ్డుపై బైఠాయించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ దాడిని గూండాల దాడిగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడి చేసిన ముఖ్యమంత్రి వైఖరి, రౌడీ ముఖ్యమంత్రి, రౌడీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిపై దాడి, ప్రతిపక్ష నాయకుడిపై దాడి, వైకాపా గోండాల దౌర్జన్యం, వైకాపా నాయకులు తొత్తులుగా మారిన పోలీసుల వైఖరి, పోలీస్ డీజీపీ, పోలీస్ డీజీపీ ఇంటిపై దాడి చేసిన ముఖ్యమంత్రి వైఖరి, చంద్రబాబు నాయుడుపై దాడి చేసిన ముఖ్యమంత్రి వైఖరి, ముఖ్యమంత్రి వైఖరి, యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి వైఖరి. వైసీపీ ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చింది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అసలు అప్రజాస్వామికంగా ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ప్రతిపక్ష నేత అయిన మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద వీరు ఇంతమంది జోగి రమేష్ అనే రౌడీ ఎమ్మెల్యే మరియు మంత్రులు కూడా
ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కేవలం రౌడీ మంత్రులని కూడా ప్రతి ఒక్కరూ తెలియజేసే పరిస్థితి. వీరు అన్యాయంగా, అక్రమంగా ఒక నాయకుడి మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే పోలీసు యంత్రాంగానికి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా డీజీపీ గారు, మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటనకు వస్తే ఎయిర్పోర్ట్ లోనే నిలిపేశారు. అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఒక అభాగ్యురాలు బలైతే వారింటికి పరామర్శకు వెళ్తే వారిని నిర్బంధించి చేశారు. అదే ఇప్పుడు ఎంత మంది కలిసి ఇంత కుట్ర చేస్తుంటే మీరేం చేస్తున్నారు? అదే తెలుగుదేశం కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టేదానికి మీకు సమయం ఉంది. అదేవిధంగా మేము ఏదన్నా కనీసం నిరసన అంటే ప్రజల పక్షాన పోరాటం కోసం మేము నిరసన తెలియజేస్తే ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేసి అరెస్టులు చేసేదానికి మీకు అధికారం ఉంది. కానీ ఇదే ఇంతమంది రౌడీలు, వీధి కుక్కల్లా, వీధి రౌడీల్లా మా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత కఠినమైన ఈ విధంగా రౌడీజం చేస్తుంటే ఏం చేస్తున్నారని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం కార్యకర్తలే క్రియాశీలకంగా 70 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మీరు ఇటువంటి తిక్క పనులు రోజు రోజుకి పేటరేగిపోయేలా చేస్తున్నారంటే మా తెలుగుదేశం కార్యకర్తలు 70 లక్షల మంది కూడా కలిసికట్టుగా పోరాడితే మీరు మీ శరీర భాగంలో ఒక ముక్క కూడా మిగలదని కూడా హెచ్చరిస్తున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో భద్రత అనేదే కరువవుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వామివార్లను సినీ నటి సమంత దర్శించుకున్నారు. సమంతకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామివార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. దక్షిణమూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం చేయించారు. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు చేసిన దాడిని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కామరకోట మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైసీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ చింతలపూడి మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ గంటా సుధీర్ బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి కొయ్యగూర వెంకటేష్, సర్పంచులు పాల్గొన్నారు. వైసీపీ శ్రేణుల దాడిని తప్పుపట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, అత్యాచారాలు, అరాచకాలు అద్దె లేకుండా పోతుంది. కనీసం ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రికి రక్షణ లేకుండా పోయిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పేసి పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో ఒక చిన్నారిని హత్య చేస్తే వెంటనే ఇమీడియట్గా 3 రోజుల్లో చంపేయడం జరిగింది. అటువంటి చర్యలు ఇక్కడ ఏమీ లేవు. కనీసం పార్టీ ప్రతీకార చర్యలు తప్ప, రాజకీయ ప్రతీకార చర్యలు తప్ప ఏ రాజ్యాంగాన్ని అమలు చేయడం కానీ, ఏ ఒక్క రూల్స్ పాటించడం కానీ లేదు. ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండి గోండాలు వేసుకెళ్ళి మాజీ ఎమ్మెల్యే ఒక జడ్ కేటగిరీ ఉన్న ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇంటినే దాడి చేసి టార్గెట్ చేసి అరాచకం సృష్టించారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పేసి వెంటనే జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ చర్యలు మానుకోవాలని చెప్పేసి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి రాష్ట్ర మన లోకేష్ బాబు గారికి, గన్ని వీరాంజనేయులు గారికి, మరి ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి
ఇంటి మీద రాళ్ల దాడి చేయటం ఎంతో అనవసరం. ఆ విధంగా మరి ప్రతిపక్షం మరి ఇది మన చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షమే అన్ని కేటగిరీల్లో ఆయన కాపాడాల్సింది పోయి మరి ఆయన మీదకే వైసీపీ ఎమ్మెల్యేలని ఉసుకొలిపి అలా చేపించడం తప్పు. అంటే ఇవాళ వైఎస్ఆర్ ఉందని వాళ్ళు రేపు తెలుగుదేశం వస్తే వీళ్ళు రాష్ట్రంలో దెబ్బలాటలు పెట్టుకొని జనాన్ని చంపడమే తప్ప పార్టీ ముందుకు తీసుకెళ్లే విధానం లేదు. మీరు ఇవాళ వైఎస్ఆర్ మీరు చక్కగా అప్పులు చేయకుండా రాష్ట్రంలో వేలాది కోట్లు అప్పులు చేసి మీరు దోచుకోవడమే తప్ప ఎవరికి పెట్టింది లేదు. ఇద్దరు ముగ్గురు గీటు దాంతో క్లోజ్ చేయటం, మరి అదే విధంగా పరిపాలన చక్కగా అందించి మరి ప్రజలను జాగ్రత్తగా చూడాలని. ప్రకాశం జిల్లా గిద్దలూరులో బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నెల 14న జరగాల్సిన పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడి ఇవాళ నిర్వహిస్తుంటే రెండవసారి వచ్చిన హాల్ టికెట్లు ఒరిజినల్ కాదంటూ పరీక్ష హాల్లోకి అనుమతించడం లేదంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీ నిర్లక్ష్యంతో జరిగిన తప్పును తమపై ప్రయోగించడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూనివర్సిటీ యాజమాన్యం కల్పించుకుని పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. इशू हो गया है तो हमको एग्जाम देने के लिए मना कर रहे हैं वो लोग, तो बहुत प्रॉब्लम हो रहा है हमारा साथ, क्योंकि अभी गिडेन कॉलेज के सिग्नेचर है ऊपर, वो बोल रहे हैं वो फेक है। तो हम चाहते हो कि हमारा एग्जाम हो, हम बहुत प्रॉब्लम फेस कर रहे हो, तो होगा तो सब लोग का एग्जाम होगा, नहीं होगा तो किसका नहीं होगा, तो चाहती हूँ। हम लोग सब उड़ीसा से अलग अलग जगह से आए हैं और बीएड एग्ज़ाम देने के लिए आए थे, जो कि 14 से 19 या 20 तक होने वाला था। फिर हमें 14 को ही सुबह सुबह न्यूज़ मिला कि 3 दिन पोस्टपोन हो चुका है एग्ज़ाम, जो कि 18 से 23 तक होगा। फिर 16 को शाम को पता चला कि वो जो पोस्टपोन हुआ है उसको जैसे तैसे कि एडजस्ट कर लिए और 18 से लेकर 20 तक में ख़त्म कर दिया जाएगा। जिसको एडमिट कार्ड इशू हुआ, हाँ एडमिट कार्ड जो हम लोग का इशू हुआ था 14 को, वो रिजेक्ट हो चुका था और नया एडमिट कार्ड हम लोग को मिलने का था, जो कि कौन सा डेट 18 से लेकर 20 तक का जो है उसका शेड्यूल उसमें उस एडमिट कार्ड में होना था। लेकिन वो एडमिट कार्ड कुछ लोगों को ही मिला, जो कि 13-14 लोगों को, और इतने जन को किसी को नहीं मिला। सबका सेंटर हाँ सबका सेंटर यहीं पे है, आदर्श कॉलेज, और सब गिडियन कॉलेज से है ना, गिडियन कॉलेज, और यही प्रॉब्लम है। और कुछ ना कुछ अलग अलग रीज़न दे के, जैसे कि टीसी नहीं है या किसी का इंग्लिश चेंज है, इंग्लिश का चेंज है, कुछ भी मतलब कोई रीज़न नहीं है, उल्टा सीधा रीज़न देके इसको रिजेक्ट कर दिया गया है। और जो हमारा ये पुराना वाला पहला वाला है, ये इसको बोला जा रहा है कि फेक है, जिसमें कि ओरिजिनल गिडियन कॉलेज का प्रिंसिपल का साइन है, ओरिजिनल है, जेरोक्स नहीं है, ठीक है। हर किसी के पास है वो। अगर ये फेक है, मतलब पहला वाला फेक है, तो ये स्टाम्प भी फेक होगा, और जो प्रिंसिपल का सिग्नेचर वो भी फेक है। రవి, నేను ఆదర్శ బీఈడీ కాలేజ్లో చీఫ్ సూపరింటెండెంట్ని. మాకు 17వ తేదీ నుంచి బీఈడీకి సంబంధించినటువంటి పరీక్షలు అనేటివి నిర్వహిస్తున్నాము. అయితే మొదట మాకు 14వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేటివి చెప్పినప్పుడు 170 మంది పిల్లల్ని డీఫామ్ ద్వారా మాకు అలాట్ చేశారు. తర్వాత 17వ తేదీకి ఎగ్జామ్స్ అనేటివి పోస్ట్పోన్ అయినప్పుడు అదే డీఫామ్లో మాకు 30 మంది పిల్లల్ని మాత్రమే మాకు ఎగ్జామినేషన్కి అలాట్ చేశారు. యూనివర్సిటీ అలాట్ చేసినటువంటి డీఫామ్ ప్రకారమే మేము ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తాము, కానీ పిల్లలకు సంబంధించినటువంటి డూప్లికేట్ హాల్ టికెట్స్ని బేస్ చేసుకుని పరీక్షలు అనేటివి మేము నిర్వహించము. యూనివర్సిటీ పిల్లవాళ్ళకు హాల్ టికెట్ అనేది అలాట్ చేసింది 14వ తేదీ. అలాట్ చేసిన తర్వాత 17వ తేదీ నుంచి మరలా రివైజ్డ్ హాల్ టికెట్ అనేది రెండవసారి అలాట్ చేసింది. యూనివర్సిటీ మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏ పిల్లవాడి దగ్గర అయితే రివైజ్డ్ హాల్ టికెట్ అనేది ఉంటుందో వాళ్ళనే అలో చేయమని చెప్పారు. మొదట తెచ్చినటువంటి హాల్ టికెట్ అనేది దానితో అవసరం లేదని చెప్పారు. అందువల్ల మాకు ఇచ్చినటువంటి డీఫామ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రివైజ్డ్ హాల్ టికెట్ను బేస్ చేసుకొని మేము 30 మంది పిల్లల్ని మా సెంటర్కి అలాట్ చేశారు కాబట్టి అదే 30 మంది పిల్లల్ని మేము ఎగ్జామినేషన్ హాల్లోకి మాకు సంబంధించిన తప్పనేది ఏమీ లేకుండా కూడా మేము పిల్లల్ని అలౌ చేసాము. అయితే మిగిలినటువంటి పిల్లలు మాత్రము పాత హాల్ టికెట్ అనేది వాళ్ళకు 14వ తేదీ ఏ హాల్ టికెట్ అయితే అలో చేశారో అది తీసుకొని వచ్చారు, రివైజ్డ్ హాల్ టికెట్ అనేది తీసుకొని రాలేదు. అందువల్ల వాళ్ళని మేము ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయలేదు. ఇది ఏదైనా విషయం అనేది ఉంటే
యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి, పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి, యూనివర్సిటీ తదుపరి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే దాని ప్రకారం మేము ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాము. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైందని అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం తెలిపారు. దీనికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. కౌంటింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ హాల్కు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కావలిలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రదేశాలను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మీ అందరికీ తెలుసు, నిన్ననే మన హైకోర్టు వాళ్ళు డెసిషన్ అన్నది డిక్లేర్ చేశారు కౌంటింగ్ చేసుకోవడానికి. అందుకు గాను మనం రేపు ఆదివారం అంటే 19/9/2021 రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. ఈ ఎలక్షన్స్ అనేటటువంటివి 9/4/2021లో మనం స్టార్ట్ చేశాము. ఫేజ్ వైజ్గా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడ్డది. సో కౌంటింగ్ డేట్ డిక్లేర్ చేయడం జరిగింది గవర్నమెంట్. అందువలన ఈ 19 ఆదివారం నాడు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆల్ ఏజెంట్స్కి నోటీసెస్ అనేటటువంటివి అందుతాయి. ఒకవేళ మీకేమైనా అందరి పక్షంలో మీరు కన్సర్న్డ్ ఎంఆర్ఓ దృష్టికి కానీ, ఆర్డీఓ దృష్టికి కానీ తీసుకొస్తే మీ ఏజెంట్స్కి పాస్ అనేటటువంటిది అలౌ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా అనేటటువంటిది ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2 డోసెస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యైనా ఉండాలి. లేకుంటే ప్రతి ఒక్కరూ కూడా నెగిటివ్ రిపోర్టు అంటే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఐదర్ టుడే ఆర్ టుమారో. మీరు అందరూ కూడా ఎవరైతే ఈ కౌంటింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరంతా కూడా కరోనా టెస్ట్ చేయించుకోండి. లేదు అని అనుకుంటే 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయినా సరే ప్రాబ్లం లేదు. అలాగే సిమ్టమ్స్ ఏవి లేనటువంటి వాళ్ళు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఎనీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం వాళ్ళని అలౌ చేయము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందుగా ర్యాపిడ్ టెస్ట్ తాలూకా రిపోర్టు తీసుకొని రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఏజెంట్స్గా పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా మీరు టెస్ట్ చేయించుకొని రావాలి. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏ నలుగురు కంటే ఎక్కువ గుంపులుగా ఎక్కడా కూడా తిరగకూడదు. ఇదంతా కూడా చూసుకోండి. మనం ఈ కౌంటింగ్ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలి. మన నెల్లూరుకి ఒక మంచి పేరు ఉంది. ఎలక్షన్స్లో ఇంతవరకు ఏ విధమైనటువంటి సంఘటనలు జరగలేదు. అదే టెంపో మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ మనం మన తాలూకా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను. ఈ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం చాలా చక్కగా సాఫీగా జరిగేటట్లు చూడాలి. ప్రజలందరూ కూడా మీరు సహకరించాలి. అటు పోలీస్కి, ఇటు కౌంటింగ్ ప్రక్రియకి సహకరిస్తూ ఈ కార్యక్రమం కంప్లీట్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముస్తఫా శ్రీకారం చుట్టారు. నగరంలోని 10వ డివిజన్లో ఉస్మాన్ మదర్సా కొత్త భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు మదర్సాల నుంచి భవిష్యత్తును కల్పిస్తున్నామని, వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లేలా మదర్సాలు ప్రేరేపించాలని ముస్తఫా కోరుకున్నారు. నా డివిజన్లో 10వ డివిజన్లో ఈ మదర్సా కన్స్ట్రక్షన్ చేసి కడతాం, కొత్తగా రూపు చెందుకుంటాం. ఎంతో సంతోషంగా ఉంది. నాతో కూడా పని తీసుకున్నందుకు నేను కొద్ది గొప్ప సహాయం అంటే చిన్న పనులు చేయించి పెడతాం. మున్సిపాలిటీ పనులు ఏమైనా ఉంటే చేయించి పెడతాం. నా వల్ల కూడా కొద్దిగా సహాయం పొందినందుకు అభినందనలు ప్రార్థిస్తున్నాను. ఇంకేమన్నా కావాల్సి వచ్చినా
ఇంకేదన్నా మున్సిపాలిటీ పరంగా కానీ కార్పొరేషన్ పరంగా కానీ ఏదైనా కావాల్సి వచ్చినా మదర్సాకి కంపల్సరీ పెద్దలకి అండగా చిన్నవాడిగా తమ్ముళ్ళలాగా ఉండి చేసి పెడతానని మనస్ఫూర్తిగా ఈరోజు 10వ డివిజన్లో ఉస్మానియా మదర్సాని పాత గత 15 ఏళ్ళుగా ఉన్నది కొద్దిగా అది శిథిలకానికి వస్తే అది పడేసి కొత్త కన్స్ట్రక్షన్ చేశారు. దానికి ప్రారంభోత్సవానికి మన ఎమ్మెల్యే ముస్తఫా గారు వచ్చి అతిథిగా పిల్లలకి పుస్తకాలు అవి పంచారు. మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మదర్సాని ఎంతో అభివృద్ధిగా చేయాలని ముస్లిమ్స్ మైనారిటీకి ఎంతో గొప్పగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎంతో ఇదిగా చేస్తున్నందుకు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే గారికి ముస్తఫా గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మదర్సా ఇంకా పిల్లలు దాదాపు 70-80 మంది దాకా పిల్లలు ఉన్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా మౌలిక సదుపాయాలు ఇంకా కలగాలని, మంచి చదువులు చదివి అభివృద్ధి చెందాలని ఈ మదర్సాల పిల్లల్ని కోరుకుంటూ అల్లాని ప్రార్థిస్తున్నాను. విశాఖ జిల్లా నరసీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. రైతు సమస్యలపై నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేస్తుందని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడే, ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు, జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంటికి దాడి చేస్తారని చెప్పి నిన్న సోషల్ మీడియాలో పెట్టింది జోగి రమేష్. నిన్న సోషల్ మీడియాలో వచ్చింది ప్రతిపక్ష నాయకుడి మీద ఇంటి మీద దాడి చేస్తారని చెప్పి నిన్న సోషల్ మీడియాలో వస్తే, అక్కడే అదే ప్రాంతంలో ఉన్న డీజీపీ ఎందుకు బందోబస్తు పెట్టలేదు? అంటే ఈ దాడికి కూడా డీజీపీ కారణమా? డీజీపీ ప్లాన్ చేశాడా అని అడుగుతాను. ఇవాళ ఏంటి గౌరవం? డీజీపీ ఉన్న హెడ్ క్వార్టర్లో ప్రతిపక్ష నాయకుడు దాడి జరుగుతూ ఉంటే చూస్తే ఎందుకు కూర్చున్నా డీజీపీ గారు, గౌతమ్ గారు? అంటే తెలిసే జరుగుతుందా? అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిని హత్య చేసి కుట్ర పడుతున్నారు మీరందరూ కలిపి. జనం తిరిగిబాటు చూసి ఈవేళ మీకు భయం పుట్టిందా? భయం పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన ఆటలు సాగవు కాబట్టి ఉండకూడదని చెప్పి నిర్ణయం తీసుకొని డీజీపీ గారు సమక్షంలో ప్లాన్ చేశారా మీరు అందరూ? లేకపోతే 24 గంటల ముందు మీకు తెలిసి విషయం, మీరు ఎందుకు పోలీసు బందోబస్తు పెట్టలేదు? చంద్రబాబు నాయుడు ఇంటి వరకు వెళ్ళే అవకాశం ఎందుకు ఇచ్చారు మీరు? మీ పోలీసులతో ఏం చేస్తున్నారు? మేము చిన్న ఊరేగింపు చేస్తే వచ్చేట మిస్కి, మీరు చిన్న ఊరేగింపు పెడితే రైతుల సంస్థలు ఊరేగింపు పెడితే అడ్డుకున్నారు. మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? ఏంటి గౌరవం? మేము మాట్లాడుతున్నారు అందరూ అయ్యన్న పోవచ్చు, మాట్లాడిన తప్పు తప్పు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను చెప్పను, చెప్పాల్సి పనేది నాకు. నేను మాట్లాడింది రికార్డ్ అయింది. నిన్న మాట్లాడింది రికార్డ్ అయింది గుంటూరులో. ఆ రికార్డ్ తెచ్చుకొని చూడండి ఒకసారి. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, డిఎంహెచ్ఓలు పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో సిబ్బంది కొరతను స్థానిక సర్పంచ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు. అంగర పీహెచ్సి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తోట త్రిమూర్తులు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ గారి తోట సుమతి గారికి, ఎస్పీసీ గారికి, ముఖ్యంగా మనకి వచ్చిన తర్వాత చూసినటువంటి వాతావరణంలో ఇంకొక బిల్డింగ్ అనేది 100% నీడ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా కంజెస్టెడ్గా ఉంది. అన్ని రకాల సర్వీసెస్ కూడాను అక్కడే ఉంటాయి. మనకి ఈవెన్ ఒక
మనకి పేషెంట్కి ఇన్పేషెంట్ ఎవరైనా ఉండాలి అన్నా సరే ఆ బెడ్స్కి కావాల్సినటువంటి స్పేస్ కూడా మనకి కొరతగా ఉంది. అంతేకాకుండా వచ్చిన డ్రగ్స్ కానీ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అన్నీ వచ్చాయి. అవి కూడా ప్రాపర్గా మనం పెట్టడానికి కూడా మనకి స్పేస్ లేదు. థియేటర్ ఉన్నదంటే థియేటర్లో కూడా ఇవన్నీ డమ్ చేయవలసి వస్తుంది. అందువల్ల 100% దీన్ని మనం ఎందుకు గురించి అంటే దీని మీద కూడా మేము దృష్టి పెట్టడానికి ఇది సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కపిలేశ్వరపురం కానీ వాకటప్ప కానీ ఇక్కడ అక్షతాపం కానీ అన్ని ఏరియాలకి కూడా ట్రాన్స్మిట్ పాయింట్గా మనకి ఉన్నారు కాబట్టి 100% ఇక్కడికి అందరూ పబ్లిక్కి రీచబుల్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి మన సర్వీసెస్ని ముందుగా మన వాళ్ళందరూ కూడా మన సర్వీసెస్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు అందరూ వస్తారు. తద్వారా సార్ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఇచ్చారు. మనకి 100% సార్ ఆధ్వర్యంలోని మనకి నూతన బిల్డింగ్ వచ్చే విధంగా మన అందరూ కూడా సపోర్ట్ చేద్దామండి. అది మేము కూడా మా తరఫు నుంచి గవర్నమెంట్కి కూడా మేము ప్రపోజల్ సార్ చెప్పినట్టుగా మన మేడం గారు ఏంటంటే చాలా అందరికీ దగ్గరగా ఉండేటువంటి సెంటర్ చుట్టుపక్కల గ్రామాలండి. కపిలేశ్వరం అంటే ఒక కార్నర్లో ఉంది, అటు వాకటప్ప ఉందంటే అదో కార్నర్లో ఉంది. అచ్యుతాపురం కూడా కరెంట్ దగ్గర మాత్రమే సెంటర్లో ఉన్నటువంటి దగ్గరకే అందరికీ. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు. మా వద్ద జామ, మామిడి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు, శ్రీగంధం, ఎర్రచందనం, టేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు, పూల కుండీలు, షో మొక్కలు లభించును. రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫార్మ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును. రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి. ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి. ఫోన్ 6309043648. సంప్రదించండి. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రిషికా న్యూస్.